అమ్మా కనకదుర్గ, 12 బిడ్డను ప్రసాదించావమ్మా. అమ్మా రంజని, అచ్చం నీ పోలికే చూడమ్మా. రంజని, అందరి ముందు నీ బ్రతుకు అల్లరి పాలు కాకూడదమ్మా. అందుకే పుట్టగానే చెత్తకుండీలో విసిరేయమని డాడీ చెప్పారు. ఇప్పుడు నువ్వు నాకు బిడ్డవి మాత్రమే కాదమ్మా, ఒక బిడ్డకు తల్లివి. ఆ కూలివాడి కొడుకు మొహం చూస్తే నాకు ఎలర్జీ పుడుతుంది, ముట్టుకుంటే అసహ్యం వేస్తుంది. వీడిని నా పక్కనుంచి తీసేయి, లేకపోతే గొంతు పిసికి చంపేస్తా. అది కాదమ్మా. గృహలక్ష్మిగా రాయిని ఆడదగా మార్చిన శ్రీరాముడే మళ్ళీ పుట్టిన ఈ బండరాయిని మాత్రం మార్చలేదు. పేగు తెంచుకు పుట్టిన వాడిని పక్కలో ఉండని ఆడదాన్ని, పుస్తె కట్టిన వాడిని గౌరవించిన ఇల్లాలని తల్లైన పాపానికి మీరు క్షమిస్తారేమో గాని నేను క్షమించను. ఇది మీ నాన్న నీకిమ్మన్న ఆస్తి. ఈ బిడ్డ నా ఆస్తి. పొగుడికి బదులు డబ్బుతో కాపురం చేయి, బిడ్డకు బదులు ప్రెస్టీజ్కి పాలిచ్చి పెంచుకో. బాబు రాజు ఆగరా. వద్దు బామ్మ, కలిగిన దాన్ని కడుపును పుట్టిన వీడి కూలివాడి బిడ్డగానే పెరుగుతాయి. బాబు, పసిపిల్ల ఆవేశం లేదన్నదని అలిగి వెళ్ళబోకు. పసిపిల్ల, పసిబిడ్డను గొంతు పిసికి చంపాలనుకున్న ఈ పాషాణం పసిపిల్ల కాదు. ప్రపంచంలో కల్లా వింత జంతువు బిడ్డను కన్న ఏకైక గొడ్రాలు. మీ అహంకారపు కూతురు తల్లైతే ఆడతనం వస్తుందని ఆశపడ్డారు. ఈ కూలివాడిని వెతుక్కుంటూ వచ్చి ప్రాధేయపడ్డారు. పుట్టిన బిడ్డ మీద పాసం పెంచుకోలేని రాతి మనిషి నాకు అక్కర్లేదు. మమ్మీ, ఆ రోజు డాక్టర్ ముందు ఇదంతా కనకదుర్గమ్మ మహత్యం అన్నావు. ఇది నీ మహత్యం అన్నమాట. ఆ కూలివాడికి సపోర్ట్ చేసి. ఎవరే కూలి? అసలు నువ్వు కూలిదానివి. అమ్మ గృహలక్ష్మ, నువ్వాగు సరోజనమ్మా. ఇన్నాళ్ళు నిన్ను చెప్పొద్దని ఆపు చేశాను. ఈరోజు గతం చెప్పకపోతే దీని బ్రతికి భవిష్యత్తు ఉండదు. ఏమే మొగుండొద్దన్నావు, కన్నవాడిని విసిరేశావు. ఇంకా ఎవరి మీదే నీ ప్రేమ? డబ్బు మీద? నువ్వు డబ్బులో పుట్టాననుకుంటున్నావా? కోట్లు సంపాదించిన కోటేశ్వరం నీ తండ్రి అనుకుంటున్నావా? కాదు, నీ తండ్రి ఒక రైల్వే కూలి. నువ్వు పుట్టింది రోజు కూలి పని చేసుకునే ఒక పేదదాని కడుపునే. పురిటికి వెళ్తూ దారిలోనే నొప్పులు వస్తాయి, పక్కనే ఉన్న ఆసుపత్రిలో చేరాను. నేను 3వ సారి కూడా కాన్పులోనే బిడ్డను పోగొట్టుకుని గొడ్రాలు బ్రతికైందని ఏడుస్తూ ఉంటే, బాధపడకమ్మా, వచ్చే ఏడు పండంటి బిడ్డనెత్తుకుంటాం. నాకు ఆ భాగ్యం లేదమ్మా. ఈ సంగతి తెలిస్తే ఆయన 2వ పెళ్లి చేసుకుంటారు. బ్రతికినంతకాలం అందరి శాపనార్థాలతో గొడ్రాలిగా బ్రతకాలి. ఇది మీకు పుట్టిన బిడ్డే అనుకోండి. ఇది నా ఒళ్ళో పెరిగితే కూలిదవుతుంది, మీ ఇంట్లో పెరిగితే కోటీశ్వరాలు అవుతుంది. అన్నిటినీ మించి మీరు మీ భర్త దృష్టిలో సంతానవతిగా, ఆయన నీడలో సౌభాగ్యవతిగా ఉంటారు. నువ్వు లిప్స్టిక్ కోసం రైలాపితే ఉన్న కాస్త కొన ఊపిరి పోగొట్టుకున్న పార్వతమ్మే నీ తల్లి. ఏ శవం ఉంటే ట్రైన్లో ప్రయాణం చేయనని నువ్వు మదమెక్కి మాట్లాడావు, ఆ పార్వతమ్మే నీ కన్న తల్లి. అదిగో అదే మీ యమ సమాధి. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పే యోగం లేక కాటిలో చెబుతున్నానమ్మా.
నన్ను క్షమించు. అమ్మా, అమ్మ తోడుగా అని ఒట్టి పెట్టడానికి నువ్వు లేవు. అందుకే నేను కన్నా నా బిడ్డ తోడుగా చెబుతున్నాను. నేను కోటీశ్వరాలి కాదమ్మా, తల్లిని చంపుకున్న ఒక హంతకురాల్ని. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా, వస్తున్నాను రా. వస్తున్నా బుజ్జి. ఇదిగో పాలు తెచ్చాను చూడు, తాగు బుజ్జి. తాగు. రంజిని, వాళ్ళలో తడిచావు పెడదాం రామ్మ. అమ్మా రంజిని, నువ్వు నీ బిడ్డ మీద మమకారం పెంచుకోవాలని నిజం చెప్పాను కానీ నీ మనసు నొప్పించాలని కాదమ్మా. ఇదేందే ఆడ కూతుర్లందరూ గట్ల పరేశాన చూస్తాండ్రు. నీ బిడ్డ నా కాడికెట్లు వచ్చిండనా? నేనే జరంత పనుండి ఎత్తుకొచ్చినా. అవు మీ నాయనిచ్చిండని చెప్పి లాకర్కి గా కూల్ నాయన నీకిచ్చిండంట కదా. ఆ సింగపూర్ లాకర్కి డబ్బు నగలు తీసుకుని మీరు మూసేసిన మీ ఫౌండరీ దగ్గరికి రావాలి. యాదుంచుకో, ఒక్కతివి రావాలి, జల్దీ రావాలి. ఇప్పటికే నీ బిడ్డ పాలేక గించుకు చేస్తాండు. మీరు రండి. రాజు, ఎమ్మెల్యే రంగారావు డబ్బు కోసం మన బిడ్డను ఎత్తుకుపోయాడు. నా బిడ్డను కాపాడండి. తప్పు తెలుసుకున్న మీ భార్యకి మీరిచ్చే మొదటి వరం ఇదే అనుకుని నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. నా బిడ్డ నాకు తెచ్చివ్వండి. అబ్బా, ఈ కుల్లాడి ఏడుపు ఫలించలేకపోతున్నాను. వీడి గొంతు తమ్మి, ఈడెవ్వడనుకున్నావు? అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు గీడిట్లనే ఏడవాలి. గిది నీడమ్మ పూర సొమ్ముతో రావాలి. ఏందే పోరి, ఝాన్సీ రాణి లెక్క ఈ స్టైల్ గా సేతులు ఊపుకుంటూ వస్తున్నావు. గా పెట్టాడా గా లాకర్కి ఇయ్యడా? ఎవల్లాది? కూలీ నంబర్ 1 పుల్లోడు కూడా కొడుతున్నాడే. ఎక్కడున్నావురా? ఇక్కడ్రా. రకారావు రాని బకాడి, అది తీసుకొని నా బిడ్డనిస్తావా లేక త్రిశంక స్వర్గంలో ఉన్న నీ ఫాదర్ని స్వర్గానికి పంపిమంటావా? వద్దు, మీ బిడ్డని ఇచ్చేస్తున్నా. మా ఫాదర్ వదిలేసా. అడగబోతే నిలువు.
అమ్మయ్యా, గాడు నమ్ముకున్నందుకు పేడంతా పోయింది. రే బాబు, మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకుంటున్నారు, కొట్టరా జేగంట.